ఫ్రెండ్స్, ఇప్పుడు దసరా నవరాత్రుల్లో 4వ అవతారమైన కూష్మాండాదేవి గురించి మనం తెలుసుకుందాం. కూష్మాండాదేవి అంటే ఇప్పుడు కు అంటే చిన్న అని అర్థం, ఉష్మ అంటే ఎనర్జీ, అండ అంటే ఎగ్, అందరికీ తెలిసిందే. సో చిన్ని కాస్మిక్ ఎనర్జీ ఉన్న బాల్, సో దట్ ఈజ్ యూనివర్స్ అనమాట. అమ్మవారు యూనివర్స్ని ఎలా క్రియేట్ చేసింది అనేది ఈ కూష్మాండాదేవి స్టోరీ. సో ఫస్ట్ మొత్తం శూన్యం, ఏమీ లేనప్పుడు ఒక లైట్ నుంచి అమ్మవారు పుడతారు. ఆ అమ్మవారు యూనివర్స్ని క్రియేట్ చేస్తారు, గెలాక్సీస్ని క్రియేట్ చేస్తారు, అండ్ నైట్ స్కైని, స్టార్స్ని, మూన్ని, సన్ని, ప్లానెట్స్ని అన్నిటిని క్రియేట్ చేస్తారు. వాటిని క్రియేట్ చేసిన తర్వాత అమ్మవారు శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ, లక్ష్మి, పార్వతి అండ్ అలాగే సరస్వతీదేవిని కూడా క్రియేట్ చేస్తారు. వీళ్ళందరినీ క్రియేట్ చేసి యూనివర్స్ని క్రియేట్ చేసి ఆ యూనివర్స్ని తన స్మైల్తో క్రియేట్ చేసింది కాబట్టి ఈ అమ్మవారికి స్మైలింగ్ గాడెస్ అని కూడా పేరుందనమాట. సో ఈ కూష్మాండాదేవి క్రియేటర్ ఆఫ్ యూనివర్స్, మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది, ట్రబుల్స్ నుంచి మనని కాపాడుతుంది. సో ఈమె జస్ట్ స్మైల్తో ఏదైనా క్రియేట్ చేయగలుగుతుంది. సో స్మైలింగ్ గాడెస్ అని పిలుస్తాం మనం కూష్మాండాదేవి. థ్యాంక్ యూ.